నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీలు వారి సమస్యలపై నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం సిగ్గుచేటు అని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరానికి ఆదివారం ఎమ్మెల్యే రవికుమార్ చేరుకుని సంఘీభావం తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల గురించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య ఎమ్మెల్యేకి వివరించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ ఎవరైతే దీక్షలు ధర్నాలు చేస్తారో వారిని తొలగిస్తామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు అని, ప్రజలందరూ ఆదరించి ఓట్లు వేసి అధికారం ఇస్తే సమస్యలు పరిష్కరించకుండా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రానున్న 2024 ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పడం జరుగుతుందని రవికుమార్ హెచ్చరించారు. గత 13 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యల మీద సమ్మె చేస్తున్నారని, టీడీపీ తరపున సంఘీభావం తెలుపుతున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయకత్వంలో సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందన్నారు. కార్మికులు దాదాపు గడిచిన 13 రోజుల నుంచి కూడా దీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్లు పరిష్కరించమని. వాళ్ళేం కొత్తగా చెప్పని మాత్రం అడగల. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు తప్పకుండా రెగ్యులరైజ్ చేస్తాం, కార్మికులు కానీ ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు న్యాయమైన డిమాండ్ కోరుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు అనుకుంటుంది. గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో నేరుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా 60 సంవత్సరాలు దాటిన తర్వాత లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని వారసత్వంగా ఏ విధంగా కొనసాగించారు అదేవిధంగా కొనసాగించమన్నారు. దాంతోపాటు కూడా ఎందుకంటే నిత్యం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ కార్మికులు ఉండటం వల్లే ఇవాళ పట్టణాలు శుభ్రంగా ఉంటున్నాయి. ఈ కార్మికులు ఒక్కరోజు పని చేయకపోయినా సరే పట్టణాలు ఏ విధంగా తయారవుతాయో మనందరికి కూడా తెలియని విషయం కాదు. వీళ్ళందరికీ కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ విధమైన స్కేల్ ఇస్తారో అదేవిధంగా స్కేల్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు ఆరోగ్యం సంబంధమైన సమస్యలు ఏదైనా సరే, ఎందుకంటే నిత్యం చెత్తలో పనిచేసి ఎంతో కష్టపడి వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఆరోగ్యపరమైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్నీ కూడా వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా మున్సిపల్ కార్మికులకి అట్లనే ఈ మున్సిపాలిటీలో కానీ పట్టణాల్లో కానీ అన్నింటిలో పనిచేసే ఇంజనీరింగ్ స్టాఫ్కి కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉండిద్ది. అదేవిధంగా చూస్తూ ఉన్నాం మనం గడిచిన దాదాపు నెల రోజుల పైనుంచి దాదాపు నెల కంటే పైనుంచి అంగన్వాడీ కార్యకర్తలు మీతో పాటు వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్లు నెరవేర్చమని గతంలో వాళ్ళు కూడా నేను వెళ్ళినప్పుడు చెప్పింది ఏంటంటే ఇవాళ దాదాపు 2 సార్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే 2 సార్లు 4,500 నుంచి 7,500 చేయటం కానీ 7,000 నుంచి 10,500 ఎంతో చేయటం కానీ చేశారు. ఇవాళ వాళ్ళకు కూడా తెలంగాణతో పాటు ఈక్వల్గా పెంచుతామని చెప్పి వాళ్ళు 1,000 రూపాయలు పెంచి చేతులు దులుపుకున్నా అన్నారు. అదొకటి చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా ఒక జీవోని తీసుకొచ్చి కార్మికులు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకున్న డిమాండ్లు పరిష్కరించే దశగా పోవాలి. కానీ వాళ్ళకి కొత్త చట్టాలు తీసుకొచ్చి లేకపోతే జీవోలు కొత్తవి తీసుకొచ్చి వాళ్ళ అణిచివేసే ద్వారం పోతే కనుక ఎంతకంటే ఎక్కువ ప్రభుత్వాలు పనిచేసినాయి. ప్రభుత్వాలు కార్మికులతో కానీ వీళ్ళతో చేతులు కానీ తోటి పరిష్కార దశగా పనిచేయాలి. కానీ వాళ్ళతోటి తగులు పెట్టుకొని పనిచేస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు ఇంటికి పోవాల్సింది తప్పదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎవరైతే దీక్షలో ధర్నాలు చేస్తున్నారో గడిచిన 6 నెలలు రేపు రాబోయే 6 నెలలు ఆ చట్టంలో పరిధిలోకి వచ్చిన వాళ్ళకి తొలగిస్తాం ఉద్యోగస్తులని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇందాక కూడా నేను చెప్పడం జరిగిందనమాట. ప్రభుత్వాలు ప్రజలు మెచ్చి ఓటేస్తే మనం వచ్చాం అధికారంలోకి. మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి వాళ్ళ మనసు కలుచుకొని వాళ్ళ ఉన్న సమస్యలు తీర్చి ప్రజలతో పాటు ఉద్యోగస్తులు లేకపోతే కార్మికులు లేకపోతే అంగన్వాడీ టీచర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే. వాళ్ళ ద్వారా మనం ఏ విధంగా ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నాము వాళ్ళు కూడా ఈ సమాజంలో ఒక పని తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ పని జాగ్రత్తగా నెరవేరుస్తున్నారు అన్నమాట. ఆ విధమైన చట్టాలు పెట్టి అణిచివేయాలని చూస్తే కనుక ఆ ప్రభుత్వాలు తప్పకుండా రాబోయే 100 రోజుల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంటికి పోక తప్పదని చెప్పి కూడా మరొకసారి కార్మికుల తరపున కానీ వీళ్ళందరి తరపున కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మన చేతికే పడుతుంది. గతంలో కూడా లేకుండా గవర్నమెంటే ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా పనిచేయించాడు మిడిల్ ఏజెన్సీ లేకుండా. ఓకే, అయితే మనం అడిగితే పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేయాలి లేదా పర్మనెంట్ వర్కర్ తోటి ఈక్వల్ పే చేయాలి. ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎంత ఇస్తున్నారు మనకి? పర్మనెంట్ 21,000 ఇస్తున్నారు. ఇక్కడ 20,000 ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే పర్మనెంట్ చేస్తే బేసిక్ పే వస్తుంది. బేసిక్ పే మీద 26 ఏళ్ళు 27 ఏళ్ళు వస్తుంది. అలవెన్సీ అత్యవసర సర్వీసులు అంటే మంచినీళ్ళు, ఎలక్ట్రిసిటీ, పాలు, ట్రాన్స్పోర్టు ఇట్లాంటివి ఎమర్జెన్సీ సర్వీసెస్. హెల్త్ కానీ ఇప్పుడు అంగన్వాడీ సర్వీసెస్ ఎమర్జెన్సీ కాదు. 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్న తర్వాత 25 రోజులు బట్టి మెదలకుండా ఊరుకొని ఇవాళ కొత్తగా ఎమర్జెన్సీ ఎస్మా చట్టాన్ని తెచ్చారు. ఇది దుర్మార్గం, అది అంగన్వాడీలకు వర్తించదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం రేపు మంగళవారం నుంచి విధుల్లోకి చేరకపోతే మిమ్మల్ని అందరినీ తొలగిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ సమ్మె చేసేవాళ్ళని, హక్కుల కోసం అడిగేవాళ్ళని, 10 రూపాయలు జీతం పెంచమని ఆందోళన చేసేవాళ్ళని ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ యాక్ట్ తెచ్చి మిమ్మల్ని తొలగిస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎవరు బెదిరిపోవట్లేదు, దీనికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలుగా ఈ చట్టాన్ని తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అద్దంకి పట్టణంలోని స్థానిక కామేపల్లి కళ్యాణ మండపంలో ఆదివారం పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ జీవిత సాఫల్య పురస్కారం కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా సినీ నటులు తనికెళ్ల భరణి హాజరయ్యారు. ముందుగా బుల్లయ్య రామలక్ష్మమ్మ చిత్రపటాలకు తనికెళ్ల భరణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ వాసులు విశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. శ్రీరామచంద్రమూర్తి కుటుంబ సభ్యులు భరణికి జీవిత సాఫల్య పురస్కారం 2024ను అందజేసి పట్టు వస్త్రాలు 20,000 రూపాయల నగదును అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తనికెళ్ల భరణి మాట్లాడుతూ ఎర్రన నడిచిన అద్దంకి సీమలోని ప్రతి రేణువు శివమయమని, తెలుగు భాష ఓనమాలు దిద్దుకున్న నేలపై పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పురస్కార గ్రహీత తనికెళ్ల భరణి అన్నారు. తను సినీ రంగంలోకి ఎంతో కష్టపడి మంచి సినిమాలు తీసి గుర్తింపు పొందారని, పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీరామచంద్రమూర్తి దంపతులు జీవిత సాఫల్య పురస్కారం తనకు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంచి చేసే వారికి ఎప్పుడు భగవంతుని ఆశీస్సులు ఉంటాయన్నారు. మంచి నిర్మాతలు దొరకడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా కళాత్మకమైన సినిమాల విషయంలో 1 కోటి రూపాయలు పోయే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. కావేమో కమర్షియల్గా కళాత్మక సినిమా కదా, ఆర్ట్ ఫిల్మ్ కదా అని ఇది కావాలంటే ఏమీ పర్వాలేదు. నా కూతురు పెళ్లి కోసం 2 కోట్లు ఖర్చు పెట్టాను, ఇంకో కోటి అయింది అనుకుంటాను తప్ప నాకు ఏం లేదు. ఆ తర్వాత ఆయన ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయంటే ఆయన పేరు ముయిదా ఆనందరావు గారు. ఆ ముయిదా ఎగిరిపోయి మిథునం ఆనందరావు గారుగా శాశ్వతంగా అలాంటి నిర్మాతకి నిజంగా ఏ లోకంలో ఉన్న నమస్కారాలు చేసుకుంటూ అంటే అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాను నన్ను నమ్మి. అలాగా సినిమా చేయడం జరిగింది. సరే, శివతత్వం అంటే ప్రతి వాళ్ళలోనూ ఏదో ఒక భక్తితత్వం ఉన్నది. విభక్తం కానిదే భక్తి. మనం ఊరికే ఎగ్జిబిషన్ చేయడం కాకుండా సౌండ్ తక్కువ వస్తుంది అంటే ఇందాక ఎక్కువ వచ్చిందని కొంచెం తగ్గించాలి. ఇంకా కావాలా? సరే, అంటే సౌండ్ తక్కువ ఇస్తే శ్రద్ధగా వింటారు, లేకపోతే చూసుకుంటూ మధ్య చూసుకోండి. డిఫరెన్స్. సరే, వాటెవర్. అలాగా అందరిలోనూ భక్తి ఉంటుంది. అందరికీ ఎక్స్ప్రెషన్ చేసే అవకాశం ఉండదు. ఎక్స్ప్రెస్ చేసే విధానం రాదు. పైగా సినిమా వాడిని కాబట్టి కొత్త శివతత్వాలు అనేటప్పటికీ సెలబ్రిటీ కాబట్టి బాగున్నదాన్ని మ్యాగ్నిఫై చేసి అక్కువ అద్భుతం అని చెప్తారు. అంతేం కాదు. అలాగే మనం మంచిని ఎలా అయితే మ్యాగ్నిఫై చేస్తారో చెడుని అంతకన్నా మ్యాగ్నిఫై చేస్తారు. నేను కథ పని చేస్తే ఆట కథ రాసివా ఏడ్చాడు అంటారు. ప్రపంచంతో ఇవాళ సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే చిన్న పొరపాటు చేస్తే ఉద్దేస్తారు, వాడిని బట్టి తలంటేస్తారు. అది నిజమో కాదు చెక్ చేసుకునే స్థితి కూడా లేదు. అయితే ఏం మాట్లాడాలన్నా భయంగా రహస్యంగా మాట్లాడిన దుస్థితి ఇవాళ సోషల్ మీడియా ద్వారా వచ్చింది. అంటే అది కత్తి లాంటిది, నిప్పు లాంటిది. దాంతో వంట చేసుకోవచ్చు, ఇల్లు ఎత్తుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంది. ఎదిగో చెప్పా కదా ఇందాక, ఒకరు కుటుంబ సభ్యులందరి మధ్య కూర్చుని హాయిగా ఇంటరాక్ట్ అవుతున్న ఒక స్థితి ఇవాళ ఉంది. కాబట్టి ఈ మైక్ పంపిస్తాను. ఎవరైనా మరి నేను అవధానిని కాదు. ఈ నెల అయినా ఇది అంత చూద్దాం అని అలాంటి క్వశ్చన్ లేదండి. సాధారణమైన మీకు ఏ కారణం చేతనైనా నేను క్వశ్చన్ చెప్పలేకపోతే వెళ్తారు. నీకు రచన ఇష్టమా అని అంటే ఇష్టం.
నేను ప్రతిసారి ఇదే సమాధానం చెప్తాను. మీకు భోజనం చేయడం ఇష్టమా, పడుకోవడం ఇష్టమా అంటే భోజనం చేసి పడుకోవడం ఇష్టం. ఏదైనా ఇప్పుడు రచనకి ఆర్థికంగా అంత డబ్బులు వచ్చేవి కదా అప్పట్లో, ఇప్పుడు చాలా గొప్పగా వస్తున్నారు. అందుకని ఈ రచన ఆర్థికమైన అంటే నాకు నిలబడలేని తత్వం వల్ల నేను వేషం వేయబడ్డాను. బాగుంది, ఇప్పుడు బాగుంది రచన. అందుచేత ఏమిటంటే రచన చేస్తున్నప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నటన చేస్తున్నప్పుడు జేబు సాటిస్ఫాక్షన్. ఇంకా ఏమీ కాలేదని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక మనిషి పరిపూర్ణుడైనప్పుడే పూర్ణత్వం అనేది అసాధ్యం. ఇక్కడ లౌకిక వ్యవహారంలో ఉండి పూర్ణత్వం అనేది అసాధ్యం. జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాం. నేను ఏమీ అవ్వాలనుకోలేదు. పరమేశ్వరుడు నన్ను అలా నేను నిజానికి ఒక గూండా అవుదాం అనుకున్నాను. నేను చాలా సభలో చెప్పాను కూడా. కాబట్టి అంటే నువ్వు ఎక్కడ పుట్టేవాళ్ళది కాదు, నీ స్నేహితులు ఎవరు, నీ వాతావరణం ఎవరు అనే దాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అంచేత ఒక రాంగ్ రూట్లో వెళ్తున్న నాకు ఒక దీపస్తంభంలాగా మా రాళ్లపల్లి గారు వచ్చి నైనా నువ్వు వెళ్ళాలి అని నన్ను నటగా రంగం వైపు తిప్పాడు. అందుకే రుగారు అంధకారస్య రుగారు తన నివారణం. ఆ గురువు చూపించిన మార్గం ఉంది, మార్గమే చూపించగలడు గురువు. భగవద్గీత కానీ ఏం చెప్తుంది, భగవద్గీత కానీ రామాయణం కానీ మీరు 100 సార్లు రామకోటి రాస్తే ఏమీ చెప్పదు. వివేకానందుడు అంటాడు, ఈ భగవద్గీత రామాయణ భారత భాగవతాలన్నీ మీకు డైరెక్షన్ చూపిస్తాయి, అవి మిమ్మల్ని తీసుకెళ్ళవు. రాముడి గురించి 100 సార్లు రాముడి చెప్పినది ఆచరిస్తే మీకు పుణ్యం వస్తుంది తప్ప జ్ఞానం రామాయణం 100 సార్లు అయినా మహా అయితే భాష వస్తుంది. అది అలాగే నాకు గురువు నాకు మార్గనిర్దేశకుడయ్యాడు. కాబట్టి నేనేం కావాలనుకున్నా ఆయన ఏం కావాలనుకున్నాడు అదయ్యేదే. పుష్పా సమర్పయామి. మాతృదేవో భవ పితృదేవో భవ. దేవం అక్షమాలాధరం వివం వరదాభయ హస్తం చ నమజ్జన వరప్రదం. ఆత్మానం శివాత్మానం పంచాస్యం చింతయేత్. అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. ముందుగా ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రజలకు వివరించి, చంద్రబాబు అధికారంలోనికి వచ్చిన తరువాత అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించి కరపత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మహాశక్తి పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పథకం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు, 18 నుంచి 59 సంవత్సరాల మహిళలకు నెలకు 1,500 రూపాయలు, యువగణం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకి 3,000 రూపాయల చొప్పున మరియు 20 లక్షల ఉద్యోగాల భర్తీకి, అలాగే రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు, బీసీలకు రక్షణ చట్టం, కుళాయిల ద్వారా ఇంటింటికి మంచినీరు, పేదవారిని ధనికులుగా మార్చేందుకు ఇంకా ఇలాంటి పథకాలెన్నో అమలు చేయనున్నారని, 2024లో ప్రజలు టీడీపీ పార్టీని ఆదరించాలని రవికుమార్ పేర్కొన్నారు. మన గ్రామంలో అంతా కూడా జరిగింది. ముఖ్యంగా చెప్పిన విషయాలు కూడా మీ అందరూ తెలిసే. ముఖ్యంగా ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేది మన బాబు గారు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అందరూ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి అమ్మఒడి ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇప్పుడు కేవలం 3 సార్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక పిల్లలకి ఇవ్వడం జరిగింది. గతంలో 15,000 ఇస్తా ఉన్నారు, దాన్ని 14,000 చేశారు, మళ్ళీ దాన్ని 13,000 చేయడం ఇట్లాంటివి చేశారు. అదేవిధంగా పీసీ పథకం కానీ, అదేవిధంగా మహాశక్తి అనే కార్యక్రమం వల్ల మహిళలకు ఇచ్చే కార్యక్రమం కానీ ఇట్లాంటివి చేసుకోవడం 6 కార్యక్రమాలు తప్పకుండా ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే అన్ని కూడా ఇస్తామని చెప్పి నేను అందరూ తెలియజేస్తా ఉన్నాను. నేను తిరిగేటప్పుడు 2 సార్ల ఇల్లు కావాలని అడిగారు. గతంలో ఇల్లు శాంక్షన్ అయింది, తర్వాత గవర్నమెంట్ మార్చడం వల్ల మన బిల్లులు పట్టలేదని అడిగారు. తప్పకుండా వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రేపు మన ప్రభుత్వం అధికారంలో రాగానే వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఇల్లు కూడా కంప్లీట్గా ఇప్పిస్తామని కూడా ఒకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన ఉందో మనందరం కూడా చూస్తున్నాము.
మనం గతంలో ఇసుక ఉచితంగా ఇసుక ఇచ్చాము, పోసేది కూలీ ఇచ్చేసి ఇసుక మాత్రమే ఇచ్చేవాళ్ళని. ఇవాళ ఇసుక 5,000 రూపాయలతో ఇసుక ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన పక్కన ఉన్న గుళ్ళగమ్మలో గేట్ తిరిగిపోయి దాదాపు సంవత్సరాల నుంచి గేట్ తిరిగిపోయినా సరే గేట్ రిపేర్ చేయడం కూడా జరగలేదు. ఎందుకు జరగలేదంటే వాళ్ళు అక్కడ దాదాపు రోజుకి కొన్ని వేల టన్నుల ఇసుకని తగ్గిస్తున్న సంగతి కూడా మనందరం తెలిసిందే. ప్రజలు బట్టి కాలంలో తోటి ఐశ్వర్యం తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అదేవిధంగా నాశనకరమైన మద్యం ఇట్లానే అన్ని విధాల ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత అన్ని విధాల నాశనం చేసిన సంగతి కూడా మీ అందరూ తెలిసిందే. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పి ఇవాళ ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళందరూ కూడా అర్థమార్చిన సంగతి కూడా మనం తెలిసిందే. ఎస్టీ కుటుంబంలో పుట్టి మంచి చదువు చదువుకొని 10 మందిని సేవ చేయాలనే ఉద్దేశంతో సుధాకర్ లాంటి డాక్టర్ని ఏ విధంగా మాస్క్ అడిగితే చంపేశారో మీ అందరం తెలిసిందే. అదేవిధంగా పక్కన ఉన్న కిరణ్ కానీ ఇట్లా ఎంతమంది చెప్పుకుంటూ పోతే ఎంతమందిలో కూడా అర్థమార్చిన సంగతి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా మంది పిల్లలు మేమైనా ముఖ్యమంత్రి బాబు గారి మీటింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ చాలా మంది యువకులు కనపడ్డారు. ఏం చదువుతున్నారంటే ఇంజనీరింగ్ ఫైనల్ చదువుతున్నాం అన్నారు. నేను ఎందుకు వచ్చానని అడిగాము. మనం సార్ మాదంతా ఇంజనీరింగ్ అయిపోయింది, మా సర్టిఫికేట్ అడిగితే ఫీజు కట్టి తెచ్చామన్నారు, ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని చెప్పడం జరిగిందన్నమాట. ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మన నాయకుడు ఏమన్నారంటే తప్పకుండా రాబోయే రోజుల్లో పిల్లలు కట్టే పని లేకుండా ప్రభుత్వం కట్టేటట్టు చేస్తాము. ఆ కట్టిన తర్వాత మీరు చదువుకొని కాలేజీలో చేరడం, చదువుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవడమే. అదేమంటే కాలేజీకి ప్రభుత్వానికి సంబంధంలా చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇట్లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు గతంలో చేశాము. అదేవిధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. వచ్చినప్పుడే గతంలో ఏ విధమైన కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళామో ఇంకా మంచి కార్యక్రమాలతో మళ్ళీ కూడా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తారు. ఇవాళ 19లో మనం ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టిన తర్వాత ఈ రాష్ట్రం రాజధానిని రాష్ట్రంగా తయారు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. మనం చెప్పుకోవడానికి రాజధాని లేదు. 3 రాజధానులు అన్నాడు, ఏవి చేయకుండా వదిలిపెట్టేవాళ్ళు. కేవలం ఆదాయం వనరుగా ఈ రాష్ట్రాన్ని మార్చుకోవాలి తప్ప ఈ రాష్ట్రంలో సంక్షేమం కోసం ఒక్కరోజు కూడా అతను పడపడలేదు. ప్రజల వద్దకు రాలేదు, ప్రజలు కలవట్లేదు అన్నమాట. కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కలలేకపోయాడు. ఇవాళ మళ్ళీ కలుస్తున్నారంటే సీట్లు లేవని చెప్పడానికి మాత్రమే కలుస్తున్నారు అనమాట. ఇవాళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ చీకొట్టి పట్టుకెళ్లే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చిందంటే ఎంత నీచమైన పరిపాలన 5 సంవత్సరాలు చేశారో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. నువ్వు నాకు వస్తే వీడియో చేస్తాను నేను. బాబు నువ్వు వెనకరా, ముందురా ముందు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ రద్దు చేసి దాని స్థానంలో భారత న్యాయ సమీకరణ చట్టాన్ని తీసుకుని వచ్చి డ్రైవర్లను వేధించేందుకు సిద్ధమయ్యారని, ఇలాంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని SWF యూనియన్ తరపున అయ్యప్పరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన భారత న్యాయ సమీకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆదివారం SWF యూనియన్ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని RTC బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా SWF యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఇలాంటి చట్టాలు పెట్టి డ్రైవర్లపై కక్ష పెంచుకుంటున్నారని, దేశంలో లక్షలాది రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో 1-2 మాత్రమే శిక్ష పడిందని, కావాలని ఎవరూ రోడ్డు ప్రమాదం చేయరని, రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే కారణమైన డ్రైవర్కి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు చట్టంలో ఉందని, ఇలాంటి పనికి మాలిన చట్టాలు ఎవరు తీసుకుని వచ్చారో
వారే ఈ చట్టాన్ని రద్దు చేయాలని అయ్యప్పరెడ్డి పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ని రద్దు చేసి దాని స్థానంలో భారత న్యాయ సంహిత అనే చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో సెక్షన్ 104(1)(2) క్లాజులు ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో అంటే యాక్సిడెంట్ జరిగి ఆ ప్రమాదంలో ఎవరైనా మనుషులు చనిపోతే ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటారు. ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్కి 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 సంవత్సరాల పెనాల్టీ వేస్తూ చట్టంలో మార్పులు తెచ్చారు. గతంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టం ఐపీసీ 1872 అంతేనా, మా ఇండియన్ పీనల్ కోడ్ 1872 1872లో ఐపీసీని తీసుకొచ్చారు. అప్పుడు తెల్లవాళ్ళే డ్రైవింగ్ చేయన ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ లో చేస్తే శిక్షలు 304A పెట్టారంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ పెట్టా కానీ శిక్షలు చెప్పలా. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో జరిగిన లక్షలాది యాక్సిడెంట్లో 1-2 కేసులు తప్ప ఏ డ్రైవర్కి శిక్షలు పడలా, వేయరు. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఒక యాక్సిడెంట్ అంతే, ప్రమాదం అనుకోకుండా జరిగింది. దీంట్లో ఎవడ ప్రమేయం ఉండదు. దాని యొక్క భౌతిక పరిస్థితులు, రోడ్డు కండిషను, అక్కడ జన సమ్మద్ధత, వెహికల్స్, బెదిరివాడు వచ్చే వ్యవహారం, ఎన్ని రకరకాల వందలు అంశాలు ఫ్యాక్టర్స్ కలిపి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒకడు నెగ్లిజెంట్ ఉన్నంత మాత్రం యాక్సిడెంట్ జరగదు. కాబట్టి దీంట్లో ఇన్ని రకాల న్యాచురల్ అన్ని తప్పులు ఉంటాయి. కాబట్టి ఎవరిని ముద్దాయి చేయడానికి వీలు ఉంది. కాబట్టి దాదాపు యాక్సిడెంట్ కేసులు డ్రైవర్ని ఎక్విటైల్ చేస్తారు, రిలీజ్ చేస్తారు, వాళ్ళకి శిక్షలు పడవు. కానీ ఈరోజు ఇంగ్లీష్ పట్టిన చట్టాన్ని మార్చి మేము అచ్చమైన 16 నెలల భారతీయులు అని చెప్పుకునే ఈ సన్నాసులు, ఈ దౌర్భాగ్యులు కేంద్రంలో భారత న్యాయసంహిత చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో 104 సెక్షన్లు పెట్టి దానికి 102 క్లాజులు తగిలించి దాంట్లో భారతదేశ డ్రైవర్లు ఎవడైనా యాక్సిడెంట్ చేస్తే, ఈవెన్ స్కూటర్స్ డ్రైవర్ అయినా, మోటార్ సైకిల్ అయినా, కార్ అయినా, ఆటో అయినా, బస్సు అయినా, లారీ అయినా, వేలాది వందలాది రకాల వెహికల్స్ యాక్సిడెంట్ జరిగినా అది మనిషి చనిపోతే ఖచ్చితంగా వీడికి 10 ఏళ్ళు జైలు శిక్ష పెట్టాలి, 7 లక్షల పెనాల్టీ వేయాలని తీసుకొచ్చారు. అంటే ఇది ఎక్కడ బతుకుతున్నాం మనం? ఒక ఆటవిక రాజ్యంలో బతుకుతున్నామా, లేకపోతే ఒక ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నామా? ఈ డ్రైవర్ల మీద ఎంత కక్ష దేనికి? అసలు ఆ చట్టం తెచ్చిన వాడికి బుద్ధి ఉందా? కేంద్రంలో కూర్చున్న వాడికి. కానీ మేము స్టాఫ్ అండ్ డాక్టర్ ఫెడరేషన్గా ఏటడబ్ల్యూఎఫ్గా ఈ పాటిగా ఈ సెక్షన్ అమలు చేస్తా చెప్పిన తర్వాత నార్త్ ఇండియాలో దాదాపు నార్త్ ఇండియా మొత్తం ట్రక్ డ్రైవర్లు మొత్తం సమ్మె చేశారు. విపరీతమైన జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చి మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు, మేము చట్టంలో పెట్టామని నీకు అమలు చేయలేదు కదా అంటే, చట్టంలో దేనికి పెట్టావు? అసలు ఆ చట్టంలో పెట్టడమే నేరం. యాక్షన్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఈరోజు ఎన్ని వెహికల్స్ పెరిగినాయి నీకు లెక్కలు ఉన్నాయా? అమల్లోకి వస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనేది మన రాష్ట్ర ఆదివారం చిలుకలూరుపేటలోని ఎమ్మెల్యే రవికుమార్ నివాసంలో స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నూతన సంవత్సరం క్యాలెండర్ను ఎమ్మెల్యే రవికుమార్ యూనియన్ నాయకులు కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు ఎమ్మెల్యేకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. ఉపాధ్యాయులందరూ టీడీపీకి అండగా ఉంటారని, అధికారంలోనికి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నేతలు కోరారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.